హాయ్ హలో అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ చోటి స్పార్కిల్. ఏంటి వ్లాగ్ స్టార్టింగ్లోనే ఈ ఆకులు అలములు చూపిస్తున్నానని అనుకుంటున్నారా? ఏమీ లేదండి, టెర్రస్ గార్డెన్లో ఇలా బచ్చలి ఆకు అయితే పాదు వేసాము. అది ఫుల్గా పెద్ద జైంట్ ప్లాంట్లో అయిపోయిందనమాట. అవన్నీ కట్ చేసేటప్పటికి ఇలా ఒక టబ్బు నిండుగా వచ్చాయి. వాటితో పాటు ఇలా వామాకులు కూడాను కొన్ని తుంచి తెచ్చానమాట. సో ఈరోజు మన వంట అయితే వాము రసం అండ్ బచ్చలాకు ఫ్రై. సో సమ్మర్ అయితే వచ్చేసిందండి. అందరికీ హాలిడేస్ కూడా ఇచ్చేసారు కదా. అందరూ కూడా ఇంట్లో ఉండి చాలా హడావిడిగా చాలా ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్తో కూడా ఉంటారని అనుకుంటున్నాను. సో నేనైతే ఇలా మినుములు మా ఊరు నుంచి తెప్పించామన్నమాట. అవి ఒక 2-3 టైమ్స్ కడిగేశాను. బట్ అందులో ఇంకా కొంచెం ఆకులు, కొంచెం పెద్ద పెద్ద రాళ్ళ లాంటివి ఉంటాయి కదా, ధాన్యం, అటువంటివన్నీ ఇలా ఏరేస్తున్నాను. అమ్మమ్మ నా దగ్గర ఉండేటప్పుడు నాకు మంచి హెల్ప్ అయ్యేదండి. అంటే ఇటువంటి పనులన్నీ అమ్మమ్మ నాకు చేసి పెట్టేసేది. ఇలాంటప్పుడు నాకు అనిపిస్తుంది అనమాట, పిల్లలకి యాక్చువల్గా సమ్మర్లో వెకేషన్ క్లాసెస్ అని పెడతాం కదా. సో నేను కూడా ఇటువంటి పనులు నేర్పించే ఏదైనా సెంటర్లో జాయిన్ అవుదామా అని అనుకుంటున్నాను అనమాట. అంటే ఇలా రుబ్బురోల్లో రుబ్బడం, చాటుతో చెరగడం ఇటువంటి నేర్పిస్తారు కదండి. అటువంటి సెంటర్స్లో జాయిన్ అవుదామా అనుకుంటున్నాను. కింద నేను మినుములు బాగు చేస్తుంటే మా వారు ఇంకా మా పిల్లలు అనమాట పైన పెంట్ హౌస్లో ఇలా రిలాక్స్గా పాటలు పాడుకుంటున్నారు. సో వీళ్ళని ఎందుకు ఖాళీగా వదలాలి, వీళ్ళని అందరినీ ఏదో ఒక పనిలో వాడేయాలి, ఈ సమ్మర్ అన్ని రోజులు మన ఇల్లును మిలమిలా మెరిపించేయాలనేసి వీళ్ళనైతే తీసుకొద్దామని పైకైతే వచ్చాను. అన్నట్టుగా మీకు కూడా ఇప్పుడు మా పెంట్ హౌస్ టూర్ అనేది చూపించలేదు కదా. అంటే ఇది సింగిల్ ప్లెయిన్ ఒక హాల్లా ఉంచేసామండి. ఈ వాల్కి అయితే మనకి మొత్తం హోమ్ థియేటర్ ప్యానెల్ పెట్టిద్దామనే ఆలోచనతో ఏమి అంటే ఎటువంటి టెక్చర్స్ ఏమీ లేకుండా ఇలా ప్లెయిన్ వాల్ ఉంచేసాము. నెక్స్ట్ ఇక్కడ ఇలా చిన్న దేవుని సెల్ఫ్కి అయితే ఇలా ఒక టైల్ అనేది ఫిట్ చేసుకున్నాను. ఇది 3D ఎఫెక్ట్ దేవుని టైల్ అనమాట. నెక్స్ట్ ఇలా కబోర్డ్స్ ఒక 3 ఉంటాయి, అంటే సెల్ఫ్స్ ఉంటాయి. బట్ దీనికి కబోర్డ్ వర్క్ కానీ ఇంకేమీ చేయించలేదండి. పిల్లలు ఆడుకునే ఆట వస్తువులు కొన్ని అయితే ఇలా ఉంచాను. ఎవరైనా గెస్ట్స్ వస్తే ఉండేట్టుగా ఇటుగా ఒక చిన్న మంచం ఒకటిను ఒక సోఫా అయితే ఉంచాము, అంతేనండి. ఏవైనా బర్త్డే పార్టీస్ లేకపోతే ఎక్కువ మంది వచ్చేటప్పుడు వాళ్ళు స్టే చేయడానికి అయ్యేట్టుగా ఇలా ప్లెయిన్ ఒక హాల్ అయితే ఉంచేసామండి. గతంలో మీకు చెప్పాను కదా, ఇక్కడ 2 MBBS స్టూడెంట్స్ ఉండేవాళ్ళు అనేసి. వాళ్ళు ఈ సమ్మర్లో వాళ్ళ ఫ్యామిలీస్ వచ్చేసారు కాబట్టి వాళ్ళైతే వెకేట్ చేశారు. ప్రస్తుతానికైతే ఖాళీగా ఉంది. వీళ్ళైతే ఇలా సాంగ్స్ ప్రాక్టీస్కి వాడుతుంటారనమాట. మా సర్కిల్లో ఉండే ఫ్రెండ్స్ రిలేటివ్స్ చాలామంది అంటే ఈ సమ్మర్ అన్ని రోజులైనా సరే కొంచెం ట్యూషన్ సెంటర్ లాగా మీరు కంటిన్యూ చేయొచ్చు కదా పైన రూమ్లో, మా పిల్లల్ని పంపిస్తామంటారు. కానీ అక్కడ టైం అయితే అసలు సెట్ అవ్వట్లేదండి. బట్ ప్లాన్ అయితే ఉంది, చూద్దాం. మేబీ ఫ్యూచర్లో నాకు కొంచెం టైం సెట్ అయితే, కొంచెం టైం నాకు మిగిలినట్టుగా ఉంటే కనుక తప్పకుండా ట్రై చేస్తాను. మెయిన్గా ఈ వ్లాగ్లో నేనేంటంటే పిల్లల్ని నా పనుల్లో నేను ఎలా వాడుకుంటున్నాను, వాళ్ళని ఎలా ఎంగేజ్ చేసుకుంటున్నాను అనేది మీకైతే చూపించాలనుకుంటున్నాను. సో మీరు మీ పిల్లల్ని ఎలా ఇంకా బాగా ఎంగేజ్ చేయగలుగుతున్నారో కింద నాకైతే కామెంట్ చేయండి. సో కిందకైతే పిలిచాను కదా వీళ్ళని. నాకు మన మెయిన్ హాల్కి వెయిటింగ్ హాల్కి మధ్యలో సెపరేషన్ ఆర్చ్ ఉంది కదండి, అక్కడైతే ఇలా నేను ఎలిఫెంట్ టారెన్స్ కట్టాను కదా, వాటి కింద బెల్స్ కొంచెం రస్ట్ పట్టేసినట్టుగా బ్లాక్ వచ్చేసాయి బాగాను. సో వాటికి గోల్డ్ కలర్ కానీ ఎల్లో కలర్ కానీ వేద్దాము అనుకుంటున్నాను. ఈలోగా మనకి పాత పెయింట్లో ఇలా ఎల్లో మిగిలింది. సో దీన్నే వాడేద్దాంలే అన్నట్టు మా వారికి అయితే పిలిచి వీటికి పెయింట్ వేయమన్నాను. తనేంటంటే బ్రష్తో కాకుండా బుర్రవాడి వేసేస్తాను చూడు చాలా సింపుల్గా అన్నట్టు ఆ పెయింట్లో ఇలా ముంచి తీసేస్తున్నారనమాట. గ్లౌజ్ వేశారు, క్లాత్ చుట్టారు, ఏదో రెండు సోపాలు పడి మొత్తానికి నేను చెప్పిన పని అయితే ఫినిష్ చేయాలి కాబట్టి అతను ఆ వర్క్లో ఉన్నారు. పిల్లలకు కూడాను చిన్న క్లీనింగ్ వర్క్ అయితే ఇచ్చానండి. అంటే మనకి స్టేర్స్ తాలూకా స్టీల్ రైలింగ్స్ ఉంటాయి కదా, అవైతే క్లీన్ చేయమని చెప్పాను అనమాట. మేము ఇలా 4 పనుల్లో ఉన్నాము. అమ్మ అండ్ నాన్న అయితే వచ్చారు. ద నెక్స్ట్ డే నాన్నగారు బర్త్డే ఉంది. నెక్స్ట్ ఇక్కడ చిన్న ఫంక్షన్ ఒకటి ఉంది కాబట్టి దానికి అటెండ్ అవ్వాలని వచ్చారనమాట. యూట్యూబ్ తరపున మీ ఇద్దరికి కూడా స్వాగతం నాన్నగారు అండ్ అమ్మ అని చెప్తుంటే నవ్వుతున్నారనమాట.
అంటే మేము కూడా నీ యూట్యూబ్ వీడియోలో వస్తామా అని నాన్నగారు అంటుంటే జస్ట్ అలా వాళ్ళిద్దరికీ వెల్కమ్ చెప్పేస్తున్నాను. ఇంకా పిల్లలిద్దరూ అయితే ఇలా కొలిన్తో ఈ స్టేర్స్ తాలూకా ఈ స్టీల్ రైలింగ్స్ అన్నీ కూడాను క్లీన్ చేసేస్తున్నారండి. మన సబ్స్క్రైబర్స్లో కూడా చాలామందికి ఇటువంటి స్టీల్ రైలింగ్స్ క్లీన్ చేసేటప్పుడు ఎటువంటి లిక్విడ్స్ వాడాలి అని అడిగారు నాకు చాలామంది. దీనికోసం ఎక్కువ ఖర్చు పెట్టి ఏవేవో లిక్విడ్స్ కొనేసే కంటే ఒక కొలిన్ బాటిల్లో ఒక ఫుల్ గ్లాస్ ఆఫ్ వాటర్లో ఒక 2-3 డ్రాప్స్ ఆఫ్ షాంపూ, హాఫ్ కప్ అంతా వెనిగర్ అయితే వేసుకుని దాంతో క్లీన్ చేసేస్తే చాలా నీట్గా వస్తాయండి. యాక్చువల్గా వీళ్ళు క్లీన్ చేసిన తర్వాత కూడా నేను మళ్ళీ అంటే పోస్ట్ వీడియో కూడా పెడదాం అనుకున్నాను. కాకపోతే ఆ రోజు ఇంకా బయటికి వెళ్ళే పని వల్ల నాకు కుదరలేదు. బట్ చాలా నీట్గా వస్తాయండి. అంటే చెప్పాను కదా, పిల్లలే క్లీన్ చేశారు. బట్ చాలా చాలా షైనీగా ఉన్నాయి ఈ స్టీల్ రైలింగ్స్ అయితేను. సో మన సబ్స్క్రైబర్స్లో కూడా ఎవరైనా ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి, చాలా చాలా బాగుంటుంది. సో అదన్నమాట మ్యాటరు. మొత్తానికైతే వీళ్ళు ఈ లిక్విడ్తో మొత్తం ఈ స్టీల్ రైలింగ్స్ క్లీన్ చేశారు. ఫ్రంట్ గ్లాస్ రైలింగ్ ఉంటుంది కదా, సో 2 బాల్కనీస్వి అవి కూడాను వాళ్ళతోనే క్లీన్ చేయించాను. మొత్తానికైతే క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈలోగా నేను కింద మినుములు అయితే మొత్తం చెప్పాను కదా, అవి క్లీన్ చేసేసి పైన పెంట్ హౌస్ కూడాను ఒకసారి మొత్తం క్లీన్ చేసి మాప్ చేసేసాను అనమాట. సో ఆ పైన అవి క్లీన్ చేస్తున్నప్పుడు వాళ్ళ టాయ్స్ ఏవో ఇలా కనిపిస్తే ఇద్దరును వాటితో ఇలా కాసేపు ఆడుకున్నారు. ఇలా సమ్మర్ హాలిడేస్లో పనుల్లో కొంచెం హెల్ప్ చేయడానికి పిల్లల్ని అయితే, అలాగే మా వారి హెల్ప్ కూడా నేను ఎక్కువగా తీసుకుంటుంటాను. అంటే ఇలా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకు కూడాను ఈ చిన్న చిన్న ఈ పనులు యాక్టివిటీస్లో వాళ్ళకి కొంత పరిచయం మనం చేసినట్టుగా ఉంటుంది. అలాగే వాళ్ళు కూడా ఎక్కువ టైము స్క్రీనింగ్లో ఉండకుండా కొంచెం డీవియేట్ అయ్యి కొంచెం ఫిజికల్ యాక్టివిటీస్ పెంచేటట్లుగా అవుతుంది కదా. ఈ సమ్మర్ హాలిడేస్లో నేనైతే మా చోటీకి తన స్నానం తను చేసుకోవడం, తన పర్సనల్ థింగ్స్ అన్నీ తనంతట తాను చేసుకోవడం, తన ఫుడ్ తను అంటే ఆల్మోస్ట్ తింటుంది. బట్ ఇది ఇంకొంచెం ఫాస్ట్గా కొంచెం నీట్గా తినేటట్లుగా తనకైతే ప్రాక్టీస్ ఇవ్వాలని అనుకుంటున్నాను అనమాట. మా బాబు తరుణ్ అయితే ఇటువంటి పనుల్లో చాలా పర్ఫెక్ట్ అండి. అంటే వాడు 3rd క్లాస్ నుంచి వాడంతటా వాడు అన్ని పనులు చేసుకునేవాడు. సో తిన్ను కూడా అలా రెడీ చేద్దామని అనుకుంటున్నాను. చూడాలి ఎంతవరకు అది సక్సెస్ అవుతానో. సో మధ్యాహ్నం కొంతసేపు పడుకున్నాక ఇంకా ఈవినింగ్ ఇలా టెర్రస్ పైకి వచ్చాము, కాసేపు ఆడుకున్నారు. సో ఈరోజైతే మా లోకల్లోనే ముత్యాల అమ్మవారి గుడికి వెళ్దాము, అమ్మ నాన్న వచ్చారు కదా వాళ్ళని తీసుకెళ్దామని అనుకుంటున్నాను. ఈవినింగ్ అయితే ఇంకా అందరం రెడీ అయిపోయి ఇలా ముత్యాల అమ్మవారి గుడికి అయితే వెళ్ళాము. ఆల్రెడీ నేను దసరా రోజుల్లో ఈ వీడియో అయితే పోస్ట్ చేశానండి. ఈ గుడికి వచ్చేటట్టు చాలా మహిమగల అమ్మవారు అనమాట. చాలా పెద్ద అమ్మవారి విగ్రహం ఉంటుంది. యాక్చువల్గా దసరా రోజుల్లో ఆ 9 డేస్లో కూడాను 9 టైప్స్ ఆఫ్ అలంకరణలు చేస్తారు అమ్మవారికి. చాలా చాలా బాగుంటుందండి. ఒకవేళ మీరు మిస్ అయితే కనుక దసరా ఆ డేస్లో సేమ్ వ్లాగ్ నాది ఉంటుంది, ప్లీజ్ వాచ్ చేయండి. ఇంకా అమ్మవారి దర్శనం కరెక్ట్గా దండకం స్టార్ట్ చేసే టైంకి మేము లోపలికి ఎంటర్ అయ్యాము. చాలా పీస్ఫుల్గా అనిపించిందండి. దర్శనం అయితే చాలా బాగా అయ్యింది. సో అక్కడ దర్శనం అంతా కూడా కంప్లీట్ చేసుకొని ఇంకా బయటకైతే వచ్చేసాము. అమ్మ నాన్న కూడా ఫస్ట్ టైం చూడడం అంట ఈ ఆలయాన్ని. సో వాళ్ళు కూడాను చాలా బాగా అనిపించిందమ్మా అని చెప్పారు. సో పేరెంట్స్ మనకి చిన్నప్పుడు అన్ని గుళ్ళు నెక్స్ట్ చాలా చాలా ప్లేసెస్ చూపిస్తారు కదా. మనకి కొంత ఏజ్ వచ్చి సర్టెన్ స్టేజ్లో మనం వాళ్ళకి మనకు తెలిసిన ప్లేసెస్ని అవి మనం వేరు చేస్తూ చూపించేటప్పుడు వాళ్ళు చూపించే ఆ ప్రేమ ఎఫెక్షన్ అనేది అవి మాటల్లో వర్ణించలేమండి. మా అమ్మ నాన్న ఇద్దరు కూడాను ఈ గుడి దర్శనం అయ్యి బయటకు వచ్చాక చాలా బాగుందమ్మా గుడి, ఇటువంటి గుడి ఇన్నాళ్ళు ఎలా మిస్ అయ్యాము అని అంటుంటే నాకైతే వాళ్ళిద్దరిని ఏదో ఫ్లైట్ ఎక్కేసినంత హ్యాపీ అనిపించేసింది. సో ఫైనల్గా అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది కాబట్టి ఇంకా ఇంటికైతే బయలుదేరాము. ఇదేనండి ఈరోజు వ్లాగ్. సో ఈ వీడియోని ఇంతవరకు చూసిన మీ అందరికీ నా స్పెషల్ థ్యాంక్స్ అండి. ఈ వీడియో మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ అనేది నాకు చాలా చాలా మోటివేషన్గా అనిపిస్తుంది. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గాయ్స్. కీప్ సపోర్టింగ్ అస్. బీ స్ట్రాంగ్, బీ హెల్దీ అండ్ బీ పాజిటివ్. సర్వేజన సుఖినో భవంతు. ఓకేనండి, బాయ్ బాయ్.